క్లియర్గా మరి రావాల్సిన నీళ్ళల్లో కాళేశ్వరం నుంచి రావాల్సినటువంటి నీళ్ళల్లో 90% నీళ్లు మేడిగడ్డ నుంచే రావాలి. ఆ మేడిగడ్డనే పిల్లలు కుంగిపోయింది. ఇప్పుడు కేటీ రామారావు ఎంత సింపుల్గా చెప్తా ఉన్నాడు, ఏదో ఒకటి రెండు పిల్లలు దసికితే గదానికి పెద్ద ఏదో రాద్ధాంతం చెప్తా ఉన్నారు, ఏదో జరిగిపోతా ఉన్నది అనేటువంటి డైలాగులు కొడతా ఉన్నాడు. వాస్తవం ఏంటంటే మేడిగడ్డ ఇప్పుడు మొత్తం మేడిగడ్డ కాడ కట్టినటువంటి పిల్లలు దాదాపు 80-85 పిల్లలు ఉంటాయి. ఆ 85 పిల్లలలో పిల్లర్ నెంబర్ 19, 20, 21 ఇట్లా దసికిపోయినాయి. 5 ఫీట్ల లోతుల్లోకి పోయినాయి, వెళ్ళిపోయినాయి. మరి ఈ పిల్లల మీద వేసినటువంటి స్లాబ్ అంతా ఒకటే. మరి పిల్లలు డిస్టర్బ్ అయిన తర్వాత స్లాబ్ ఎందుకు డిస్టర్బ్ కాదు? కేంద్ర నిపుణుల బృందం వచ్చి ఏమంటుంది, రాష్ట్ర విజిలెన్స్ ఏం చెప్తా ఉంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ పండితులు ఏం చెప్తా ఉన్నారు అంటే, కేంద్ర నిపుణుల బృందం వచ్చి అయ్యా ఈ మేడిగడ్డ పనికి రాదు, ఈ మేడిగడ్డలో ఉన్నటువంటి మిగతా వ్యవస్థ కూడా దెబ్బతిన్నది, ఈ మేడిగడ్డ అనాలోచిత కట్టడం, ఇది ఈ మేడిగడ్డ కట్టినటువంటి చోటు సరైన ప్లేసు కాదు, ఇక్కడ కట్టడం వల్ల మొత్తం మేడిగడ్డ ఖతమైపోయింది అని వాళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పారు, కాగు గదే తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు కూడా గదే చెప్పారు. క్లియర్గా మేడిగడ్డ పనికి రాదని చెప్పారు. మేడిగడ్డ మేడిగడ్డనే పనికి రాకపోతే ఇక మేడిగడ్డ మీద ఆధారపడ్డ సుందిల్లా, అన్నారం, గిన్నారం ఇవి కూడా ముంగడబడేటి కావు. దీంతో ఏమైంది, మేడిగడ్డ నుంచి కాళేశ్వరం అని పేరు ఎందుకు పెట్టిందంటే, కాళేశ్వరం దేవుడి దగ్గర ఆ టెంపుల్ దగ్గరనే ఉంటుంది ఆ మేడిగడ్డ, కాబట్టి కాళేశ్వరం టెంపుల్ పేరు పెట్టి దేవుని పేరు మీద నడిపించాడు. వాస్తవం ఏంటంటే ఈ మేడిగడ్డ నుంచి ఇప్పుడు ఒక్క సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. మేడిగడ్డకు అర్జెంటుగా రిపేర్లు చేయాలని చెప్తున్నాడు కేటీ రామారావు. అర్జెంటుగా, వెరీ అర్జెంటుగా రిపేర్లు చేయాలన్నట. అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్తుందంటే, ఒక రోగికి క్యాన్సర్ వచ్చినోనికి ఏ పార్ట్కి వచ్చింది, ఎక్కడికి వచ్చింది, ఏం కథ, ఎంతవరకు ఉంది అనే పరిశీలన లేకుండా వెంటనే కీమోథెరపీ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది కథ. అంటే మేడిగడ్డలో నిపుణుల సలహాలు తీసుకొని ఇది ఉంటుందా పోతుందా, దీన్ని రిపేర్ ఎవరు చేయాలి, దీన్ని కథ ఎవరు చేయాలి, దీన్ని లెక్క ఎవరు చేయాలి, ఇది చేస్తే ఎట్లా చేయాలి అనేది ఆలోచన లేకుండా వెంటనే వాటిని సరి చేయాలన్నట కేటీ రామారావు చెప్తాడు. వెంటనే వాటిని ఆ 2 పిల్లర్లను ఇట్లా జాకీలు పెట్టి లేపి సెట్ చేసి పెట్టానట. మళ్ళీ వరదొస్తే పీకింది అనుకో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రిపేర్ చేస్తే ఎట్లయిందో చూడరని మళ్ళీ బదనాం లేపుతుంది అన్నట్టు. ఇది రామన్ తెలివి.